హలో మూవీ లవర్స్, ఎట్లున్నారు? మస్తు మస్తులే, నేనైతే సూపర్ గున్నా డియర్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం తమిళ్ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ నటించినటువంటి డూడ్ మూవీ గురించి మాట్లాడుకుందాం. అయితే ఈ సినిమా 17th అక్టోబర్ ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యి ఈ సినిమా మిక్స్డ్ టాక్ తో కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర అయితే దుమ్ము దుమారం లేపుతుంది ఫ్రెండ్స్. సో ఈ మూవీ యొక్క డే 6 ఆక్యుపెన్సీ ఎలా ఉంది, అలాగే వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఏంటి, అసలు ఈ మూవీ బడ్జెట్ ఎంత, ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత జరిగింది, ఈ మూవీ యొక్క బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఏంటి, అసలు ఈ 6 రోజుల్లో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ జర్నీ ఏంటో, ఈ మూవీ లాభాలేంటో నష్టాలేంటో క్లియర్ గా మనం డీటెయిల్డ్ గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. సో డియర్ ఫ్రెండ్స్, మీరు ఏ మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో చూస్తున్నారులే కానీ అదేంటో లైక్ కొట్టడం మర్చిపోతే ఎలాగబ్బా? లైక్ కొట్టేయండి, ఓకేనా? లైక్ కొట్టండి అండ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరొక మిత్రమా. ఇక మనం ఏ మాత్రం లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్దాం. ఫస్ట్ మనం ఈ మూవీ ఒరిజినల్ లాంగ్వేజ్ అయినటువంటి తమిళ్ 2D థియేటర్ ఆక్యుపెన్సీ ఎలా ఉందో చూద్దాం ఫ్రెండ్స్. మార్నింగ్ షో 20%, ఆఫ్టర్నూన్ షో 37%, ఈవినింగ్ షో 32%, నైట్ షో 32%. ఒకసారి మనం మార్నింగ్ షోతో కంపేర్ చేసినట్లయితే నైట్ షోకి ఆల్మోస్ట్ 12% అయితే ఆక్యుపెన్సీ రైజ్ అయింది ఫ్రెండ్స్. ఇక ఓవరాల్ తమిళ్ 2D థియేటర్ ఆక్యుపెన్సీ చూసినట్లయితే 30.25%. ఇప్పుడు మనం ఒకసారి డే 6 తెలుగు 2D ఆక్యుపెన్సీ ఎలా ఉందో చూద్దాం ఫ్రెండ్స్. మార్నింగ్ షో 17%, ఆఫ్టర్నూన్ షో 17%, ఈవినింగ్ షో 15%, నైట్ షో 15%. ఒకసారి మనం మార్నింగ్ షోతో కంపేర్ చేసినట్లయితే నైట్ షోకి 2% అయితే ఆక్యుపెన్సీ రైజ్ అయింది ఫ్రెండ్స్. ఇక ఓవరాల్ తెలుగు 2D థియేటర్ ఆక్యుపెన్సీ చూసినట్లయితే 16%. ఇక మనం ఒకసారి డే 6 ఇండియా నెట్ కలెక్షన్స్ లాంగ్వేజ్ వైజ్ ఎలా వచ్చాయో చూద్దాం ఫ్రెండ్స్. తమిళ్ 3,35,00,000, తెలుగు 0.65 CR అంటే 65 లక్షల ఇండియా నెట్ కలెక్షన్స్ అయితే వసూలు చేసింది. ఇక మనం ఒకసారి టోటల్ ఇండియా నెట్ కలెక్షన్స్ చూసినట్లయితే 4 కోట్లు. ఇక మనం ఒకసారి టోటల్ 6 days ఇండియా నెట్ కలెక్షన్స్ లాంగ్వేజ్ వైజ్ ఎలా ఉన్నాయో చూద్దాం ఫ్రెండ్స్. ఇక మనం ఓవరాల్ 6 days ఇండియా నెట్ కలెక్షన్స్ చూసినట్లయితే 54,30,00,000. టోటల్ 6 days ఓవర్సీస్ కలెక్షన్స్ చూసినట్లయితే 20,50,00,000. ఇప్పుడు మనం టోటల్ ఈ సినిమా 6 days జర్నీలో అసలు లాభాలేంటి నష్టాలేంటో చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ మనం మన 2 తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమాకి లాభాలెన్నో నష్టాలెన్నో చూద్దామండి. 2 తెలుగు రాష్ట్రాలలో ప్రీ రిలీజ్ బిజినెస్ 10 కోట్లకు జరిగింది ఫ్రెండ్స్. అయితే ఈ సినిమా 2 తెలుగు రాష్ట్రాలలో బ్రేక్ ఈవెన్ టార్గెట్ చూసినట్లయితే 11 కోట్ల ప్లస్ షేర్ అయితే వసూలు చేస్తే ఈ సినిమా లాభాల్లోకి వెళ్తుంది. ఇప్పుడు మనం ఈ సినిమా టోటల్ 6 రోజుల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో షేర్ కలెక్షన్స్ ఏరియా వైజ్ ఎలా వచ్చాయో చూద్దాం ఫ్రెండ్స్. నైజా 3,94,00,000 షేర్ కలెక్షన్స్ అయితే వచ్చాయి ఫ్రెండ్స్. సీడెడ్ 28 లక్షల షేర్ కలెక్షన్స్ వచ్చాయి. ఆంధ్ర 3,28,00,000 షేర్ కలెక్షన్స్ వచ్చాయి. టోటల్ 6 రోజుల్లో ఈ సినిమా 2 తెలుగు రాష్ట్రాల్లో 8,10,00,000 షేర్ కలెక్షన్స్ అయితే వచ్చాయి ఫ్రెండ్స్. అలాగే 14,25,00,000 గ్రాస్ కలెక్షన్స్ కూడా వచ్చాయి. అంటే ఈ సినిమా మన 2 తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని దాటి ఈ సినిమా లాభాల్లోకి రావాలి అంటే ఇంకా 2,90,00,000 ప్లస్ షేర్ అయితే వసూలు చేయాలి ఫ్రెండ్స్. మరి మీరేమంటారు? మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఇంకెన్ని రోజుల్లో ఈ సినిమా లాభాల్లోకి వెళ్ళొచ్చో కమెంట్ చేయండి. ఇప్పుడు మనం ఓవరాల్ ఈ 6 days జర్నీలో వరల్డ్ వైడ్ లాభాలెన్నో నష్టాలెన్నో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ మనం ఒకసారి టోటల్ ఈ 6 days వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ ఏరియా వైజ్ ఎలా ఉన్నాయో చూద్దాం ఫ్రెండ్స్. తమిళనాడు 43,50,00,000 గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. 2 తెలుగు రాష్ట్రాలలో 14,25,00,000 గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. కర్ణాటకలో 4,05,00,000 గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి ఫ్రెండ్స్. రెస్ట్ ఆఫ్ ఇండియాలో 2,95,00,000 గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. ఇక మనం ఒకసారి ఓవర్సీస్ నుంచి చూసినట్లయితే 20,25,00,000 గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి ఫ్రెండ్స్. అయితే ఈ సినిమా ఓవరాల్ 6 days లో
85 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేశాయి. అలాగే 41,85,00,000 షేర్ కలెక్షన్స్ వచ్చాయి ఫ్రెండ్స్. అయితే ఈ సినిమా వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ చూసినట్లయితే 59 కోట్లు. ఇక ఈ సినిమా వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ చూసినట్లయితే 60 కోట్ల ప్లస్ షేర్ అయితే వసూలు చేయాలి ఫ్రెండ్స్. అయితే ఈ సినిమా 6 రోజుల్లో వరల్డ్ వైడ్ 41,85,00,000 షేర్ కలెక్షన్స్ వసూలు చేసింది. అంటే ఈ సినిమా లాభాల్లోకి రావాలి అంటే ఇంకా 18,15,00,000 షేర్ వసూలు చేయాలి. సో డియర్ ఫ్రెండ్స్, ఈ సినిమా వరల్డ్ వైడ్ ఇంకా ఎన్ని రోజుల్లో లాభాల్లోకి వెళ్తుందో కమెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మరొకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. జై జవాన్ జై కిసాన్. నమస్తే.